ఈ కళాశాల ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ రాంబాబు సార్కి, అదేవిధంగా తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు, కోశాధికారి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి హిస్టరీ అధ్యాపకులు డాక్టర్ సోమ్లా గారికి, డాక్టర్ కె రమేష్ బాబు సార్ గారికి, విద్యార్థులందరికీ, నాతోటి అధ్యాపకులు, అధ్యాపక సిబ్బంది అందరికీ కూడా జయశంకర్ సార్ జయంతి శుభాకాంక్షలు. ఓకే, మనం ఈరోజు తెలంగాణ ఫలితాలను అనుభవిస్తున్నామంటే దానికి కారణం ఎందరో అమరవీరుల యొక్క త్యాగాలు. అవునా కదా? ఒక అమరవీరు గురించి ఒక ప్రోగ్రాం అరేంజ్ చేసుకుంటే మధ్యలో కొంతమంది అక్కడ లేచిపోతున్నారు పిల్లలు. అంటే తెలంగాణ అమరవీరుల పట్ల ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే క్రమశిక్షణ అలవర్చుకోవాలి. ఫస్ట్ ఎవరైనా వ్యక్తి ముందు స్వీయ క్రమశిక్షణ ఉండాలి. అప్పుడు మనం ఎంతవరకైనా ఎదగొచ్చు కదా. క్రమశిక్షణ లేకుంటే మనం ఎదగడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఇక నుంచైనా విద్యార్థులంతా కూడా క్రమశిక్షణతో వెలుగుతారని ఆశిస్తున్నాను. మరి జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమంలో, తొలిదశ ఉద్యమంలో కానీ, అదేవిధంగా మలిదశ ఉద్యమంలో కానీ, ఈ రెండు ఉద్యమాల్లో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి. నేను సిద్దిపేట కళాశాలలో నా ఫస్ట్ అపాయింట్మెంట్ డిగ్రీ లెక్చర్గా సిద్దిపేట కళాశాల. ఆ కళాశాలలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడే పురుడు పోసుకుంది. ఆ కళాశాలకు జయశంకర్ సార్ వచ్చేవారు. అవును, అంటే మీకు ఆశ్చర్యంగా ఉందా, లేక నేను చిన్నపిల్లలా కనిపిస్తున్నాను? అంటే కొద్దిగా అట్లా అనిపిస్తుండొచ్చు కదా. అంటే ఇది వాస్తవం. మీకు కావాల్సిన ఫోటో కూడా మీకు చూపిస్తాను. అంటే 2008లో నేను సిద్దిపేట కళాశాల అపాయింట్ కావడం జరిగింది. అక్కడ యోధులు మనకు ఉన్నారు అక్కడ కదా. అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా జయశంకర్ సారు అదే ప్రాంతానికి, వరంగల్ ప్రాంతానికి చెందినవాడు. నందిని సిద్ధారెడ్డి అని ఉండేవారు, తెలుగు అధ్యాపకులు. అదేవిధంగా కేసీఆర్ గారిది అదే నియోజకవర్గము. కాబట్టి అక్కడ కొన్ని మీటింగ్స్ జరిగేవి. తెలంగాణ గురించి ఒక మీటింగ్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు దేశపతి శ్రీనివాస్ గారు వాళ్ళంతా రావడం జరిగింది. వీళ్ళంతా కూడా అప్పుడు మీకు తెలుసు, మల్లెపల్లి లక్ష్మయ్య, దేశపతి శ్రీనివాస్, నందిని సిద్ధారెడ్డి, వీళ్ళంతా కూడా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మేము పాల్గొనడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాము. సకల జిల్లా సమ్మెలో కూడా పాల్గొన్నాము. ఓకే, జయశంకర్ సార్తో నేను ఆ విధంగా నాకు అనుభవం ఏర్పడడం అంటే, సార్తో కలిసి ఒక రోజు వచ్చారు, ప్రిన్సిపల్ ఛాంబర్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పుడు నేను ఒక ఫోటో కూడా దిగడం జరిగింది. దానికి చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే తెలంగాణ జాతి పిత, తెలంగాణకు స్వతంత్రం తీసుకొచ్చినటువంటి జయశంకర్ గారితో ఫోటో దిగినందుకు అంటే సార్తో ఒక చిన్న ఇది డిస్కషన్ జరిపి ఆ రోజు ఆ సార్ ఏమన్నారంటే, ఈ తెలంగాణ గురించి మనం ఇంకా అంటే ఎట్లా చేయాలని ఒక ప్లాన్ అట్లా కొద్దిగా డిస్కషన్ చేశారు. ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఆ రోజు డిస్కస్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా నేను సార్తో ఇన్వాల్వ్ అయినాను. కొన్నిసార్లు వచ్చేవారు, ఇంకా ఇతర సందర్భాలు కూడా రావడం జరిగింది. కాబట్టి మరి హైదరాబాద్ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి, ఎంతో ధనిక రాష్ట్రం ఇది. నిజాం పీరియడ్లో కొన్ని అకృత్యాలు జరిగి ఉండొచ్చు. నిజాం పీరియడ్లో కొన్ని అకృత్యాలు అంటే ముఖ్యంగా రజాకార్స్ వల్ల అకృత్యాలు జరిగాయి. అదేవిధంగా ఇది జమీందారీ విధానం వల్ల కూడా కొంత అకృత్యాలు జరిగాయి. కానీ హైదరాబాద్ చివరి నిజాము ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రము హైదరాబాద్ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేసిందని చెప్పొచ్చు. లాస్ట్ నిజాం, చివరి నిజాం చాలా చేశాడు. ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగరు, ఉస్మానియా యూనివర్సిటీ, ఆజంజాహి మిల్లు, వరంగల్ బట్టల మిల్లు అంటాము, అట్లాంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి రాజు. ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రము ఎంతో ధనిక రాష్ట్రంగా ఉంది, ప్రపంచంలో ఎంతో ధనిక దేశంగా ఉంది. అదేవిధంగా గోల్కొండ కోటలో వజ్రాలను సానబెట్టేవారు తెలుసా. గోల్కొండ కోటలో వజ్రాలు తీసుకొచ్చి, కోహినూరు వజ్రం మనదే కదా, బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకుపోయారు. ఇప్పుడు లండన్ మ్యూజియంలో ఉంది. అది మనకు రావాలి, అది తెలంగాణ సొత్తు. అది ఆ విధంగా ఎక్కడి నుంచో వజ్రాలు తీసుకొచ్చి గోల్కొండ కోటలో సానబట్టి, ఆ విధంగా వజ్రాలను మనము తయారు చేసినటువంటి దేశం ఇది. ఎంతో ధనిక రాష్ట్రము. రెండవ ఈజిప్ట్ అనేవారు హైదరాబాద్ రాష్ట్రాన్ని. ఏమనేవారు? రెండవ ఈజిప్ట్ ఎంత ధనిక రాష్ట్రమో అంతకన్నా దాని తర్వాత ధనిక రాష్ట్రంగా మన హైదరాబాద్ రాష్ట్రాన్ని చెప్పేవారు. అంత ధనిక రాష్ట్రాన్ని ఇప్పుడు చూడండి,
మనకు అభివృద్ధి నిజాం అభివృద్ధి కనిపించింది. ఎందుకంటే తర్వాత ఏం జరిగింది, ఆంధ్ర పాలకులు వచ్చారు. ఆంధ్ర పాలకులు వచ్చి ఏం చేశారు, వాళ్ళ ప్రాంతానికి నీళ్ళని మలుపుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు, నిధులను మలుపుకున్నారు, నీళ్లను మలుపుకున్నారు. అదే నియామకాలు కూడా వాళ్ళే పొందడం జరిగింది. మరి మనకు ఏమీ లేదు, ఎందుకంటే మొత్తం ముఖ్యమంత్రులు కూడా వాళ్ళే. ఒక 5-6 సంవత్సరాలు తప్ప మన ప్రాంతంలో ముఖ్యమంత్రి మాత్రమే పాలించగలిగింది. తెలుసా ఎవరో? కొంతమంది, పివి నరసింహారావు లాంటి వారు మాత్రమే కొంతమంది మన తెలంగాణ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులు ఉన్నారు. మిగతా అంతా కూడా ఆంధ్ర పాలకులే. ఈవెన్ ఆంధ్ర పాలకులు మనకు నిధులు ఇవ్వకుండా చేసినప్పుడు, నియామకాలు జరపకుండా చేసినప్పుడు మనకు తెలంగాణ ఉద్యమం అనేది వచ్చింది కదా. కాబట్టి మరి అందరం కూడా కష్టపడ్డాం దీంట్లో. ముఖ్యంగా మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు అమరవీరులతో పాటుగా చాలా మంది అమరవీరులు అయ్యారు. తొలి దశ ఉద్యమంలో 2000 మంది చనిపోయారు. తెలుసా మీకు? 1969లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కాల్పుల్లో ఎంతమంది చనిపోయారు? 2000 పైగా విద్యార్థులు చనిపోవడం జరిగింది. అదే మలిదశ ఉద్యమంలో కూడా ముఖ్యంగా మలిదశ ఉద్యమం ఎలా జరిగిందంటే ప్రజాస్వామ్యయుతంగా జరిగిందని చెప్పొచ్చు. కొంతమంది అమరులు అయ్యారు, ప్రజాస్వామ్యయుతంగా జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యానికి తిరుగులేదని నిరూపించిన ఉద్యమం మన తెలంగాణ ఉద్యమం కదా. ఫ్రెంచ్ విప్లవం తర్వాత అంత గొప్ప విప్లవం మన తెలంగాణ ఉద్యమం. ఆ విప్లవం ద్వారా మనం తెలంగాణ సాధించుకొని ఈరోజు మనం అనుభవిస్తున్నామంటే ఇటువంటి గొప్ప నాయకుల యొక్క ప్రభావం ఎంతగానో ఉంది. ముఖ్యంగా ఏది జయశంకర్ సార్, అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ, ఇటువంటి వారి యొక్క గొప్ప కృషి వల్ల, అదేవిధంగా అమరవీరుల కృషి వల్ల మనకు తెలంగాణ అనేది సాధ్యమైంది. మరి జయశంకర్ సార్ గురించి నేను రాసినటువంటి కవిత ఒక కనీసం 4-5 ఇయర్స్ కింద రాసినట్లుండేది. అది మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. ఆయన అంటే ఎవరంటే జయశంకర్ సార్. ఆయన మాటలు తెలంగాణ ఉద్యమ తూటాలు, ఆయన మాటలు తెలంగాణ ఉద్యమ తూటాలు, ఆయన అక్షరాలు సమరంలో అస్త్రాలు. ఆయన అక్షరాలు ఎట్లున్నాయంటే సమరంలో అస్త్రాల కన్నా పవర్ఫుల్ కదా. ఆయుధం కన్నా పవర్ఫుల్ ఏది? పెన్నే కదా. కాబట్టి ఆయన అక్షరాలు సమరంలో అస్త్రాలు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి, ఆయన ఆజన్మ బ్రహ్మచారి, జన్మతావో కర్మచారి. ఇంతకుముందు ఎవరు అబ్బాయి చెప్పారు అతను పెళ్లి చేసుకున్నాడని, 2 పిల్లలని చెప్పారు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. జయశంకర్ సార్ వివాహం చేసుకోలేదు, ఆయన బ్రహ్మచారి. ఆయన ఆజన్మ బ్రహ్మచారి, జన్మతావో కర్మచారి, నిరుపమాన దీశాలి, నిరంతర అధ్యయనశీలి. నిరుపమాన దీశాలి, నిరంతర అధ్యయనశీలి, ఆచార్యావో కొత్తపల్లి, మీకు ఇదే మా నివాళి. ఆచార్యావో కొత్తపల్లి, మీకు ఇదే మా నివాళి. బ్యాన్ చేయడం జరిగింది. ఆ విధంగా మరి ఆ హెడ్ మాస్టర్ నిజామును పొగుడుతూ కొన్ని వాక్యాలు చెప్పమంటే చెప్పకుండా లేదని చెప్పేసి ఇది వందే మాతరం అని, ఆ వందే మాతరం అని పాడడం జరిగింది. నూనూగు ప్రయాణ నిజామునే ఎదిరిస్తివి, ఆత్మస్థుతి చేయకుండా దేశగీతం ఆలపిస్తివి. ఆత్మస్థుతి చేయకుండా దేశగీతం ఆలపిస్తివి. మన కొలువులు మనకంటూ ముల్కీని నడిపిస్తివి. ముల్కీ ఉద్యమం అంటే తెలుసా? ముల్కీ, నాన్ ముల్కీ. వీఆర్ ముల్కీస్. మనం ఎవరము? ముల్కీ అంటే లోకల్ పీపుల్, వీఆర్ లోకల్స్, వీఆర్ తెలంగాణ పీపుల్, వీఆర్ డొమిసైల్స్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ అవర్ తెలంగాణ. ఇది మన రాష్ట్రం, మన గడ్డ, మన పోరు గడ్డ. మన తెలంగాణను దోచుకున్నారు, సర్వనాశనం చేశారు. మన భాష సరిగా లేదని చెప్పేసి, మన యాస సరిగా లేదని చెప్పేసి, మనకి ఏమీ రాదని చెప్పేసి, మన తెలంగాణను మీకు వీళ్ళకి ఏం చేయలేదని చెప్పి మొత్తం నిధులు నియామకాలు అన్ని దోచుకొని తెలంగాణకు ఒట్టి చేయి చూపించినటువంటి ఆ ఘనత ఆంధ్ర వాళ్ళకి దక్కుతుంది. కాబట్టి వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది మనం. కాబట్టి నాన్ ముల్కీ గో బ్యాక్. ముల్కీగా ఎవరు? నాన్ ముల్కీ వాళ్ళని వెళ్ళిపోండి అని ఒక ఉద్యమం చేశాడు. అదేవిధంగా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్. ఇడ్లీ సాంబార్ ఏముంటుందా? ఇడ్లీ సాంబార్లా ఇడ్లీ సాంబార్ తినొచ్చా అసలు? అది పులియబెట్టి 2 రోజులు పులియబెట్టి దాన్ని తింటే ఏముండదు. అట్లా అరగంటలోనే శక్తి ఇచ్చేసి మన బాడీని వీక్ చేస్తుంది. కాబట్టి డోంట్ ఈట్ ఇడ్లీ సాంబార్. అది తినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సైంటిఫిక్గా కూడా దాంట్లో అంత పవర్ఫుల్ కాదు. ఏమన్నా నిజామునే ఎదిరిస్తివి. నూనూగు మీసాల ప్రాయంలోనే నిజామును ఎదిరించి వందే మాతరం పాడడం జరిగింది. నిజామును పోవడమని అప్పుడు హెడ్ మాస్టర్ అడిగితే లేదు, నేను వందే మాతరం, అప్పుడు వందే మాతరం ఉద్యమం కాదు కానీ అప్పుడు లేదు, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, మటన్ పూరి మనది అని చెప్పాడు. అంటే మటన్ పూరి అందరు తినమని కాదు, తినేవాళ్ళు తినాలి, తినని వాళ్లకు గట్కా ఉంది.
మన గట్కాను కూడా వాళ్ళు మోసం చేసిరని చెప్పొచ్చు. గట్కా తినకుండా చేసిరు మనం, జొన్న గట్కా. అంత వెరీ పవర్ఫుల్, అది అంత పవర్ఫుల్ ఫుడ్, కామన్ ఫుడ్. అవన్నీ కాకుండా ఇడ్లీ, సాంబార్, దోశ ఇవన్నీ మనకు వచ్చినాయి. ఎవరి వాళ్ళు వచ్చినాయి? ఆంధ్ర వాళ్ళు వచ్చినాయి. అవునా? ఎట్లా మోసం చేయాలి, ఇతరులను ఎట్లా మోసం చేయాలి, ఇవన్నీ కూడా మన ఆంధ్ర వాళ్ళనే నేర్చుకున్నాం. అవునా కదా? మన తెలంగాణ వాళ్ళు అమాయకులు, మొగలాయి ప్రజలంట, మన మొగలాయి వాళ్ళంట. మన తాతలు ఏమనే వాళ్ళంటే మొగలాయలు, మొగలాయి జమానా అనేవాళ్ళు. చాలా నిజాయితీ పనులు వాళ్ళు. చుట్ట కట్టుకు ఇది రుమాలు కట్టుకొని చుట్ట తాగుతూ పంచ కట్టుకొని ఉండేవారు కదా. ఎవరిని మోసం చేసే గుణం మనకు లేదు. కానీ ఆంధ్ర వాళ్ళు అట్లా కాదు. పక్కన ఎట్లా మోసం చేయాలా, ఎట్లా అవన్నీ మీరు చూడండి. మీకు ఆంధ్ర పోతే తెలుస్తుంది కదా. మనంత అమాయకులు వాళ్ళు కాదు. ఓకే, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని మటన్ పూరి మనదంటివి ఉద్యమాన నాందిగా జనసభను స్థాపిస్తేవి. ఇంతకుముందు చెప్పినట్లు జనసభ స్థాపించడం జరిగింది తెలంగాణ ఉద్యమం కోసమే. ఉద్యమాన నాందిగా జనసభను స్థాపిస్తేవి. తెలంగాణ తల్లి కొరకు తూటాలకు ఎదురొస్తేవి. తెలంగాణ తల్లి కొరకు తూటాలకు ఎదురొస్తేవి. 1969 మూమెంట్. ఉద్యమానికి ఊపిరుది తెలంగాణ పితవైతివి. ఉద్యమానికి ఊపిరుది తెలంగాణ జాతి పిత అయిండు. సంఘ సేవ నీ ధర్మం, పోరాటమే నీ నైజం. తెలంగాణ తల్లి సిగలో కలికితిరా ఎవరంటే, తెలంగాణ సిద్ధాంతపు రూపకర్త ఎవరంటే అది మీరే మాస్టారు అయ్యారు. అందుకే తెలంగాణ సూపర్ స్టారు. కాబట్టి తెలంగాణ స్ఫూర్తిని ప్రతి వ్యక్తికి ప్రాంతీయత అవసరం, మన ప్రాంతం పట్ల రెస్పెక్ట్ అవసరం, మన భాష పట్ల రెస్పెక్ట్ అవసరం. తెలంగాణ భాష యాస ఏమి వారెవరా వెక్కిరించడానికి మనదే ఇప్పుడు గొప్ప భాష అయిపోయింది కదా. సినిమాలలో తెలంగాణ భాషనే వస్తున్నది కదా. అవునా? కాబట్టి తెలంగాణ భాషలో సినిమా తీస్తేనే హీరో హిట్ అవుతున్నాడు, లేకపోతే ఫట్ అవుతున్నాడు. అప్పుడు ఓన్లీ విలన్లకు పెడుతుర్రి. అప్పుడు విలన్లకు మన తెలంగాణ భాష పెడుతుర్రి, కానీ ఇప్పుడు హీరోలకు తెలంగాణ భాష ఇస్తేనే ఇది హిట్ అవుతున్నాడు. చూసారా ఎంత మార్పు జరిగింది? ఇంకా మార్పు జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ స్ఫూర్తిని మనమంతా నరనారా నింపుకోవాలా. మన తెలుగు కూడా ఎవరిది? నిజమైన తెలుగు మనదే బాబు. తెలంగాణ తెలుగు అంటే ఎవరిది? తెలంగాణ అంటే మనది. ఆంధ్రం అది అంటే కొంత సంక్లిష్టంగా ఉంటే భాష చెప్పాలి, గ్రాంధిక భాష లాంటిది అది. మనం ప్రజల నోట్లో ఉన్నటువంటి భాష తెలంగాణ భాష. కాబట్టి మన భాష పట్ల చాలా గౌరవం కలిగి ఉండాలి. మన ప్రాంతం పట్ల చాలా గౌరవం కలిగి ఉండాలి. ఆ విధంగా మన అటువంటి భావాన్ని నింపుకొని మనం తెలంగాణ కోసం మీరంతా కూడా కృషి చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం.